ఈనాడు పేపరు ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని బాహుబలిని లేపినట్టు లేపే ప్రయత్నం చేస్తాను. ఇక అందులో భాగంగానే ప్రధాన వార్తగా ఇది రాసుకొచ్చింది. 37,870 కోట్లు ఒక్క రోజులోని తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి. ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోది, వెబ్వెక్స్, అరాజెన్ సంస్థల ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ. విద్యుదుత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి. యువతకు నైపుణ్య వర్సిటీల ఏర్పాటుకు అదానీ అంగీకారం. ఇగో 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ సంపదను అదానికి కట్టబెడుతున్నాం అన్నది రేవంత్ రెడ్డికి కానీ ఈనాడు పేపర్కి కానీ కనిపించడం లేదు. తెలంగాణలో పారిశ్రామికవేత్తలు లేనట్టు, తెలంగాణలో పరిశ్రమలు పెట్టే శక్తి తెలంగాణ వారికి లేదన్నట్టు ఈ వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. 37,870 కోట్లట. ఈ ఒక్కరోజు ఇంత పెద్ద ఒక్కరోజు కూడా కాదు ఇది. ఏ ఒక్క పథకానికి కూడా సరిపోదా ఆ మొత్తం. పెద్ద ఘనత సాధించినట్టు ఈనాడు పేపరు భుజాల మీద ఎత్తుకొని రేవంత్ రెడ్డి ఇట్లా లేపింది. సరే, తీసుకొచ్చినందుకు ఈ మాత్రం పెట్టుబడులు పోయి అక్కడ సంతకాలు చేసి కట్టుకున్నందుకు సంతోషమే. కానీ దాని ఉద్దేశం ఏంది? ఈనాడు పేపర్ ఉద్దేశం ఏంది? ఇంతవరకు ఇంత మొత్తం ఎవరు తేలేదు అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పేపర్ ద్వారా. సహజంగా పెట్టుబడులు ప్రతి ముఖ్యమంత్రి తీసుకొస్తాడు. ప్రతి ముఖ్యమంత్రి ఏదో ఒక పెట్టుబడిదారుని తీసుకొస్తాడు, ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలను తీసుకొస్తారు. ఇది సహజంగా జరిగే పద్ధతి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని హీరోగా చూపిస్తూ 37,870 కోట్ల పెద్ద మొత్తం, అసలు ప్రపంచంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి కూడా ఇంత పెట్టుబడి తేలే అన్న రీతిలో ఈయనను చూపించే ప్రయత్నం చేస్తాను. సరే, ఈ పెట్టుబడులు రావడం సంతోషమే, దీనికి అగ్రిమెంట్ జరగడం సంతోషమే. కానీ అదానీ లాంటి దోపిడీదారుణ్ణి తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అంతకుముందన్న కనీసం మన రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలే చేసేది. అటు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా ఆయన ఉండే కదా కేసీఆర్ వాళ్ళ చుట్టం మైహోం రామేశ్వరరావు, వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళే, కనీసం వాళ్ళే తిన్నర్లే అన్నట్టు ఆలోచన ఉండే. కానీ ఇప్పుడు గుజరాత్ వాడు దోచుకోవడానికి రెడ్ కార్పెట్ పరిచిండు రేవంత్ రెడ్డి. బాగున్నది.